మానవ శరీరం భగవంతుడి 35 ఆలోచనలు కూర్చగా ఏర్పడింది. 16 భౌతిక మూలకాల మానవ శరీరం అగోచరమైన మానవుడి నీడ కంటే మరి వేరేదేమీ కాదు. దానికి 2 శరీరాలున్నాయి. విద్యుచ్ఛక్తి లేదా ప్రాణశక్తి ప్రవాహాలతో తయారైన సూక్ష్మరూపం ఒకటి, భావనలతో తయారైన కారణ శరీరం ఒకటి. మీ సూక్ష్మ శరీరపు వెలుగు రూపం 19 తత్వాలు కలిగి ఉంటుంది. మీ సూక్ష్మ శరీరాన్ని తయారు చేసిన 19 విద్యుత్ మూలకాలతో ప్రాణతత్వాలకు సంబంధించిన 19 భావనలు, మీ భౌతిక శరీరాన్ని తయారు చేసిన 16 స్థూల భౌతిక మూలకాల తాలూకు 16 భావనలతో కలిసి తయారైంది. భగవంతుడు ఇనుమును, పొటాషియాన్ని ఇంకా ఇతర రసాయన మూలకాలను ముందుగా ఒక భావనగా సృష్టి చేశాడు. తరువాత ఆయన వాటిని మీ భౌతిక శరీరాన్ని తయారు చేయడం కోసం ఘనీభవింపచేశాడు. మీ నిజమైన మీరు అగోచరమైనది, ఎందుకంటే మీ భౌతిక శరీరము అదేవిధంగా ఈ సృష్టిలోని ప్రతిదీ మొట్టమొదటగా ఆలోచనలో పుట్టాయి. కాబట్టి మీ శరీరం ప్రధానంగా ఒక 35 ఆలోచనల కారణ శరీరం. ఇది 19 తత్వాల వెలుగు ప్రకాశాల సూక్ష్మ శరీరంలో ఉంది. ఈ సూక్ష్మ శరీరం 16 రసాయన మూలకాలతో తయారైన భౌతిక శరీరంలో పెట్టబడి ఉంది. మీరు మరణించినప్పుడు కనబడే ఈ భౌతిక శరీరం మాయమవుతుంది. కానీ కనపడని ఆత్మలో ఉన్న సూక్ష్మ శరీరం మీకు వాస్తవమై ఉంటుంది. మీరు మీ సూక్ష్మ రూపాన్ని ఎరిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత పురోగతిని సాధించడం ద్వారా మీ సుసూక్ష్మమైన సూక్ష్మ శరీరం 35 ఆలోచనలుగా కుదించుకుపోవడం మీరు చూస్తారు. ఆ 35 ఆలోచనల వెనుక ఉన్న మీ చేతనే యథార్థమైనది. ఎందుకంటే మీ చేతన లేదా ఆత్మ భగవంతుడి విశ్వ చైతన్యపు ఒక అగ్నికణం. సినిమా చూస్తున్నప్పుడు మీరు తెరపైన అనేక చిత్రాలను చూస్తారు. కానీ మీరు పైకి చూస్తే ఈ చిత్రాలన్నింటినీ బహిర్గతం చేస్తున్న ఒకే ఒక కాంతిపుంజాన్ని చూస్తారు. అదేవిధంగా మీ మెదడు నుంచి పంచభూతాల భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాల స్పందనాత్మక సృజనాత్మక తత్వాల తాలూకు 5 ప్రాణశక్తి ప్రవాహాలు ప్రవహించి అవి ఘనీభవించి భౌతిక శరీరంగా సృష్టి అనే తెర మీద సాక్షాత్కరిస్తాయి. ఒకప్పుడు చలనచిత్రాలు మూకీగా శబ్దం లేకుండా ఉండేవి. ఇప్పుడు శబ్దాలు వచ్చాయి. వాళ్ళు వాసనలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ విధంగా తెర మీద మీరు ఉద్యానవనాన్ని చూస్తే మీరు ఆ పూల సువాసనను కూడా ఆఘ్రానించగలుగుతారు.